ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలకు శ్రీకాకుళం జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మార్చి 24 వరకు జరగనున్న పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 71 పరీక్ష కేంద్రాల్లో 39,847 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి నిషేధించారు. శ్రీకాకుళంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుండి మార్చి 24వ తేదీ వరకు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలో అనుమతించమంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులను గంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకురావాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే తెలియజేశారు. మరోవైపు ఈ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఈ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలు 39,847 మంది విద్యార్థులు అయితే హాజరవుతున్నారు. అందుకు సంబంధించి 71 పరీక్షా కేంద్రాలను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షించేందుకు 3 సిట్టింగ్ స్కానర్లతో పాటు 3 ఫ్లయింగ్ స్కానర్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 71 పరీక్షా కేంద్రాల్లో సూపరింటెండెంట్లతో పాటు డిపార్ట్మెంట్ ఉద్యోగులను కూడా నియమించారు. ఈ పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేషన్ చేసేందుకు 1058 మంది ఇన్విజిలేటర్లను అయితే నియమించారు. అదేవిధంగా ప్రతి ఒక్క పరీక్షా కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క పరీక్షా కేంద్రం వద్ద కూడా పోలీసులు అధికారులు నియమించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది విద్యార్థులకు జరగకుండా ఈ పరీక్షలు అయితే విద్యార్థులు రాసేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకుంటే ఇంటర్మీడియట్ పరీక్షలు మాస్ కాపింగ్ జరగకుండా ఉండేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కూడా నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కమిషనర్ కార్యాలయం విజయవాడలో అయితే పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే ఇంటర్మీడియట్ అధికారులు అయితే ఆర్టీసీ అధికారులతో చర్చించారు. అందుకు తగ్గట్టు సకాలంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు అయితే బస్సులను కూడా విద్యార్థులకు ఏర్పాటు చేశారు. మరోవైపు చూసుకుంటే శ్రీకాకుళం నగరంలో కమాండ్ కంట్రోల్ తో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ శ్రీకాకుళం ఆర్ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంలో ఒక నెంబర్ కూడా కేటాయించారు, టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్కి విద్యార్థులకు ఎటువంటి పరీక్షలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారులను సంప్రదించాలని కూడా చెప్పారు. ప్రతిరోజు ఈ పరీక్ష కేంద్రంలో అధికారులు అయితే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 వరకు అందుబాటులో విద్యార్థులకు ఉంటారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు పరీక్షలకు సంబంధించి ఉన్నా అధికారులను సంప్రదించాలంటూ కూడా తెలిపారు. మరోవైపు చూసుకుంటే అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తాగునీటి సదుపాయం కల్పించారు. అదేవిధంగా వైద్య సిబ్బందిని అయితే నియమించారు. ముఖ్యంగా ఏఎన్ఎంలతో పాటు నర్సింగ్ స్టాఫ్ను కూడా నియమించారు ప్రతి కేంద్రం వద్ద. అదేవిధంగా పరీక్ష రాసే విద్యార్థులు వెలుతురు సరిగ్గా వచ్చేటట్టు, అదేవిధంగా నిరంతర కరెంటు విద్యుత్ సదుపాయం ఉండేటట్టు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల గురించి తాజా సమాచారం. We will keep watching 6 TV.